హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం నల్గొండలో ఛాయా సోమేశ్వరం ఆలయం. ఈ ఆలయం పానగల్ బ్రిడ్జ్ దాటినాక పానగల్ చెరువు దగ్గర ఉంటుంది. ఈ ఆలయం చూడడానికి చాలామంది వస్తుంటారు, ఎందుకంటే దీని ఫుల్ స్టోరీ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. ఈ ఆలయం స్టోరీ ఏంటంటే, ఇది నల్గొండలోనే పెద్ద ఆలయం. ఇక్కడ సైన్స్కి కూడా అంతు చిక్కని ఒక రహస్యం ఉంది. ఆ మిస్టరీ ఏంటంటే, ఛాయ ఓ నీడ, అంటే సూర్యుడు ఎటువైపు ఉన్నా కానీ నీడ మాత్రం ఆ లింగం మీద పడుతుంది. మీకు చూపిస్తారండి. ఇదైతే మొత్తం బయట ఏరియా, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం బయట నుంచి లోపలికి పోతున్నాం. ఇలా మనం లోపలికి రాగానే కోనేరు కనిపిస్తుంటుంది మనకు. అలా మనం పావురాలు అవన్నీ మంచిగా వ్యూ బాగుంది. చుట్టూ చెట్లు వేసి ఇక్కడ వ్యూ బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ మనం ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడికి వస్తే మనసు మొత్తం ప్రశాంతంగా అయిపోతుంది, మంచిగా మన మనసు ఫ్రీ అయిపోతుంది. మీకు ఎప్పుడైనా మీరు నల్గొండలో ఉంటే మాత్రం ఇక్కడికి రావచ్చు. ఇక్కడ మాత్రం మీరు ఒక్కసారి వచ్చినాక మీ మనసు అనేది చాలా ఫ్రీగా అయిపోతుంది, స్వచ్ఛమైనదిగా అయిపోతుంది. ఇంకా చూసేద్దాం, మనం చుట్టూ చూసి తర్వాత లోపలికి పోదాం. ఇక్కడ పిల్లలు ఆడుకుంటారు. సైడు మొత్తం కంచె వేసి ఈ మూలకు పూల చెట్లు, కొన్ని చెట్లు ఉన్నాయి. ఇక్కడ డస్ట్బిన్ ఉంది, డస్ట్బిన్ యూజ్ చేయాలన్నమాట. చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ. ఒకప్పుడు ఇది చాలా పెద్ద గుడి, కాకపోతే 1200వ శతాబ్దంలో ఇది కట్టించారు. ఇది కట్టించినాక కొన్ని శతాబ్దాల తర్వాత ఎవరెవరు వస్తుంటే భారతదేశాన్ని చాలా ఆలయాలు ధ్వంసం చేసిర్రు. అలానే ఈ ఆలయం కూడా ధ్వంసం చేసిర్రు. ఇంకా మనం బయట చూస్తుంటే ఇలా ఉంది. చుట్టూ చూసి వచ్చినాం. ఇక లోపలికి పోదాం పదండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది కోనేరు. లోపల పోతుంటే ఒక ఎక్సైట్మెంట్ అనేది వస్తుంది, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా లోపలి గార్డెన్ అవన్నీ బాగుంది. మనకు సూర్యుడు అటువైపు ఉంది కదా, ఇప్పుడు మనకు ఒక నీడ కనిపిస్తుంది. దాని ఎదురు దిశలో కనిపిస్తుంది అన్నమాట మనకు నీడ. ఈ మొత్తం కొన్ని ఆలయాలు ఉన్నాయి. ఇలా మొత్తం ధ్వంసం చేసిర్రు, లోపల ఏ విగ్రహాలు లేవు. ఇక్కడ మనం పోతుంటే ఒక ఆత్మలింగం కనిపిస్తుంది. ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. ఇది కూడా వచ్చేసినాం. ఆత్మలింగం చూడండి ఒకసారి. చూసినాక మనసు అయితే చాలా ఫ్రీగా అనిపించింది నాకు, మనసు స్వచ్ఛంగా. ఒకసారి మీరు వస్తే మాత్రం, ఒకసారి నల్గొండలకు వస్తే మాత్రం ఈ ఆలయాన్ని చూసిపోండి. ఇక్కడ మనకు చెట్టు ఉంది. చెట్టు మొత్తం ఒకసారి రౌండ్ వేసి లోపల కూడా ఒకసారి రౌండ్ వేసి ఇక మెయిన్ ఆలయం లోపలికి వెళ్దాం. అక్కడ పైన అందరు ఎలా ఎక్కారు, వాళ్ళు పైన అయితే ఎక్కేసి మంచిగా ఎంజాయ్ చేసిర్రు. వాళ్ళు ఫ్యామిలీతో పాటు వచ్చిర్రు. దీనిపైన వాళ్ళు ఎక్కింది, ఇలా ఎక్కిర్రు ఏమో. ఈ ఆలయంతో మొత్తం రాయితో కట్టిర్రు అన్నమాట, పాలరాతి శిల్పం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం పాలరాయి. ఈ రాయి ఏంటో ఒకటి తెలియదు మాకు. పూర్తి స్టోరీ అయితే మనకు తెలియదు. కొన్ని గూగుల్లో సెర్చ్ చేసి ఇవన్నీ మొత్తం సేకరించి మీకు చెప్తున్నా. ఫుల్ స్టోరీ కావాలంటే ఇంకో వీడియో చేస్తా, కావాలో వద్దో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే మన నల్గొండలో పెద్ద గుడి అనమాట. దీని మిస్టరీ ఇంకెవ్వరు సైన్స్ కూడా అంత చిక్కదు.
చాలామంది సైంటిస్టులు కూడా తెలియదు అన్నమాట దీని మిస్టరీ. లోపల పోయినాక మీకు చూపిస్తారండి ఆ మిస్టరీ ఏంటో ఏందో. ఇగో ఇదే మెయిన్ ఎంట్రన్స్, ఇక మెయిన్ కూడా ఇదే. ఇక్కడి నుంచి పోయి ఇక ఇప్పుడైతే ఎక్కువ జనాలు ఎవరు లేరు, కానీ ఇక కొన్ని మహాశివరాత్రి నాడైతే ఫుల్ జనం ఉంటారు. విఘ్నేశ్వరుడు. ఇక నెక్స్ట్ లోపలికి పోతున్నాం, మనం వచ్చేసినాం. ఓ పైన అయితే ఇలా ఉంది. ఇక లోపలికి పోదాం. మొత్తం నీడ కనిపిస్తుందా మీకు? లైట్ వేసి ఆగండి ఒక నిమిషం. లైట్ వేసినాం. ఇగో ఆత్మలింగం. అక్కడ నీడ కనిపిస్తుంది కదా, అది మన సూర్యుడు అటువైపు ఉంటే ఇటువైపు చాలా నీడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి చాలా బాగుంది. ఇక మనం బయటికి అయితే పోదాం. చూసేసినాంగా. ఇక్కడ శివలింగం ఉంది ఇంకోటి. ఇక్కడ కూర్చోవచ్చు మనం కూర్చోడానికి అనుకుంటా, కాదు. ఇంకో ఛాయా సోమేశ్వరం శివమందిరం మొత్తం ధ్వంసం చేసిర్రు, ఏం లేదు లోపల. ఇక లోపల ఇట్లా పోతుంటే బయటకు వచ్చేసాం. ఇగో అటు సైడు సూర్యుడు ఉంటే ఇటు సైడ్ నీడ పడుతుంది. ఒకసారి మీరు చూసేయండి. ఇక బయటకు వచ్చేసినాం మనం. ఇక చాలా తక్కువ మంది ఉన్నారు, ఇప్పుడైతే ఎవ్వరు లేరు, కానీ శివరాత్రి నాడైతే ఫుల్ జనం చాలామంది వస్తారనమాట. ఇంకా ఇదైతే ఎగ్జిట్ వచ్చేసినాం బయట. ఇంకా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇదే